ఆయన మాట్లాడేవాడు. అతని గురించి ధ్యానించినప్పుడు దేవుని ద్వారా ఈ బాప్తిసం ఇచ్చే యోహాను లోకాన్ని, పాపాన్ని, దుర్బోధను ఖండించాడు, జయించాడు. సద్దుకయ్యను ఎవరిని వారందరినీ కూడా సత్యవాక్యాన్ని వారికి బోధించి వారి దేవుని తట్టు తిప్పినవాడు. ఇలాంటి వ్యక్తి జీవితంలో దేవుని సంబంధించి అతడు ఉండడానికి అతను దేవుని ఈ లక్షణాలు చూశాడు. అతని గురించి మనం చదువుతుంటారు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 1 బాప్తిసం ఇచ్చి యోహాను చెరసాలలో ఉండిపోయాడు. కొత్త నిబంధన కాలంలో బాప్తిసం ఇచ్చి యోహాను చెరసాలలో ఉన్న ఆ రోజుల్లో అప్పటి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అద్భుతాలు చేస్తున్నాడు, స్వస్థతలు చేస్తున్నాడు, దయ్యాలను వెలగొడుతున్నాడు, రోగులను బాగు చేస్తున్నాడు. అయితే ఈ యోహానుకు సమాచారం వినబడింది. ఈ లోక రక్షకుడు పుట్టాడు, లోకాన్ని ఏర్పాటు చేస్తున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు, అన్ని చేస్తున్నాడు అని తెలియగానే ఆ యోహాను దగ్గర కొంతమంది శిష్యులు వచ్చారు. అప్పుడు యోహాను రాబోయే ఏరియా, రాబోయే మెస్సయ్య ఆయనేనా, నీవేనా అని ప్రభుని అడిగినప్పుడు ఆ ప్రభు వారికి సమాధానం, ఆ శిష్యులకు ఏం చెప్తాడు మనం ఒకసారి 2వ వచనం ఒకసారి మనం చదువుదాం. 11వ అధ్యాయం మత్తయి సువార్త 11:2 చదివితే,